వచ్చిన వారు ఏమి మాట్లాడుకున్నాం మనం? స్తుతి గురించి, స్తుతి యొక్క గొప్పతనం గురించి మనము మాట్లాడుకున్నాం. హల్లెలూయా. అయితే ఈ రోజున సంఘములో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి మనము మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఎందుకు అంటే మన యొక్క భక్తి ఆచార సంబంధమైనదిగా వండుకోకుండా ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. మనము ఆత్మ సంబంధమైన వారముగా ఉండాలి. ఆత్మ సంబంధమైన వారముగా ఉన్నప్పుడు మాత్రమే మనము దేవునికి పిల్లలు అనబడతాం. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా చెప్తుంది. అయితే యేసు ప్రభువారు ఈ భూమిపైన సువార్త పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో అప్పుడున్నటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకేయులు ఇలాంటి గుంపులు అనేకములు ఉండేవి. ఈ గుంపులన్నీ కూడా దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉన్నారంటే ఆచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఉన్నారు. వారికి ఆచారానికి విరుద్ధముగా ఎవరేదైనా చేసినా మాట్లాడినా వాళ్ళు ఊరికినేవారు కాదనమాట. ఏం చేసేవారంటే చంపడానికి ప్రయత్నం చేసేవారు, చంపేసేవారు. వారి ఆచారము ఎవరు బ్రేక్ చేయడానికి చూసినా కూడా వారిని బ్రతకనిచ్చేవారు కాదనమాట. ఇప్పుడు కూడా చాలా వరకు కూడా సంఘాలు ఏమైపోతున్నాయంటే మరి క్రీస్తు సంఘముగానే పిలువబడుతున్నాయి, క్రీస్తు శరీరముగానే పిలువబడుతున్నాయి, క్రీస్తుని ప్రకటించేవారు ఉంటున్నారు, క్రీస్తుని ఆరాధించేవారు ఉంటున్నారు. కానీ క్రీస్తు కోరుకున్నట్లుగా సంఘము ఈ రోజున లేకుండా పోతూ ఉంది. పేరుకు యేసు అని పేరు పెట్టుకుంటే సరిపోదు కదా, యేసులా జీవించాలి అంటే మన సంఘము క్రీస్తు సంఘం అని పెట్టుకుంటే సరిపోదు. కానీ క్రీస్తులా మన సంఘాన్ని ఏం చేయాలన్నమాట, సిద్ధం చేయాలి. అలా సిద్ధం చేయడానికి బదులుగా ఏమైపోయారంటే పారంపర్యాచారమునకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ పరిశుద్ధ వాక్యానికి ప్రాధాన్యత లేనిటువంటి సంఘాలుగా అయిపోయినాయన్నమాట. అలాంటి సంఘాల నుంచి మనందరం కూడా వచ్చినటువంటి వారమే. ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది కూడా ఒక్కొక్క డాక్ట్రిన్ ఒక్కొక్క చర్చ్లో ఉంది. ఈ రోజున ఒక్కొక్క ఆచార సంబంధమైన సిద్ధాంతాల్లో ఒక్కొక్క సంఘంలో ఉన్నాయి. అలాంటి సంఘాల నుంచి వచ్చి మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. అయితే మనము మన యొక్క సంఘంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవజనుడు చెప్పినటువంటి మాటలు విని ఆ ప్రకారం చేయడానికి మనం ఏం చేస్తామన్నమాట, మొహమాటం లేకోకుండా పనిచేస్తూ ఉంటాం. అయితే అది తన యొక్క డాక్టరీనా లేకపోతే దేవుని యొక్క డాక్టరీనా, అది తన యొక్క ఆలోచన లేకపోతే దేవుని యొక్క ఆలోచన అని చెప్పేసి తెలుసుకోకుండా ఈ రోజునండి ఏం చేస్తున్నారంటే భక్తి విధానము వెళ్ళిపోతూ ఉంది. భక్తులమే అనుకుంటున్నాము, కానీ నిజమైనటువంటి మరి వాక్యపు వెలుగులో మనము నడుస్తున్నామా లేదా, ఒక ఆచారాన్ని మనము పాటిస్తున్నామా అని చెప్పేసి ఆలోచన చేస్తే చాలా వరకు కూడా సంఘాలన్నీ కూడా ఏమైపోయినాయన్నమాట, ఆచార పద్ధతిలో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎవరికి వారు ఏమనుకుంటారంటే నా సంఘమే గొప్ప, నా సంఘము ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుతుంది. ఇక మిగతా వాళ్ళని చూస్తే ఏమనుకుంటారంటే వీళ్ళు వాళ్ళేమి ఎత్తబడతారో, వాళ్ళేమనుకుంటారో తెలుసా, వీళ్ళని చూసి వీళ్ళేమి ఎత్తబడతారని చెప్పేసి అనుకుంటారు. ఇదే లోకంలో జరుగుతుందన్నమాట. ఇది ఇప్పటిది కాదు, ఇది ఎప్పటిదన్నమాట, ఫస్ట్ సెంచరీ నుంచి ఇప్పటి వరకు కూడా పుష్కలంగా ప్రజల మధ్య నడుస్తున్నటువంటి వ్యవహారం. అయితే ఈ వ్యవహారం నుంచి బయటికి రావాలంటే మనకి ఏకైక మార్గము, ఒక్క మార్గము ఏంటనమాట, అది క్రీస్తు మాటలను మనం విని ఆ మాట ప్రకారం చేయటం అంతే. హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనము, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను
శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడా వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు సంతండు వచ్చినప్పుడు నీళ్ళు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అనేకమైనటువంటి వాళ్ళకి ఒక్కటి కాదు, చాలా ఆచారాలు ఉన్నాయి. దేవుని యొక్క ఆజ్ఞ కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు అన్నమాట వాళ్ళు? ఆచారానికి ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది మా యొక్క సంఘము, మా డినామినేషన్లు ఇలాగే చేస్తారు, నేను ఇలాగే ఉంటానని చెప్పేసి అనేవాళ్ళు లేరా? చాలామంది ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి విరుద్ధముగా చేశాడా అంటే చీలే. ధర్మశాస్త్రానగానే చేశాడు, కానీ ఏది కూడా ఆచారబద్ధముగా ఉండిపోవడానికి చేయలేదు. కానీ ఆత్మ సంబంధమైనది ప్రజలు తెలుసుకునే విధంగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆయన వారిని అందులో ఉంచేలాగన ఆయన పని చేయలేదు. కానీ వారు అందులో బంధించబడి ఉంటే వారిని బయటకు తీసుకుని రావడానికి ఆయన ఎంతగానో ప్రయత్నం చేస్తానన్నమాట. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటూ కూడా మనము దేనికి బంధింపబడిపోయి ఉంటున్నామంటే డినామినేషన్స్కి బంధింపబడిపోయి ఉంటున్నాం. దేనికి ఇస్తున్న ప్రాధాన్యత? డినామినేషన్కి. డినామినేషన్లో కొన్ని క్రమాలు ఉంటాయి, మంచి క్రమాలు. ఆ క్రమము చేయటం మంచిదే, కానీ అది వాక్యానికి విరుద్ధముగా ఉన్నప్పుడు అది ఏ క్రమమైనా కూడా మనం దానిని బ్రేక్ చేయడానికి దేని యొక్క వాక్యం మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మేము ప్రకటించిన సువార్త కాక మరి ఏ సువార్త అయినను ఇంకెవరైనా పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చి ప్రకటించినను కూడా మీరు వాటిని నమ్మొద్దు, వాటి ప్రకారము చేయొద్దు. దేవుని యొక్క వాక్యము మనకి వేటి గురించి మనకు బోధిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోకుండా సంఘములో ఒక ఆచారాన్ని మన గురువులు పెట్టారని చెప్పేసి ఆ గురువుని గుడ్డిగా పాలైపోవడం అనేది మంచి పద్ధతి కాదనమాట. వీళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి, నీళ్ళు చల్లుకోవడానికి, ఆ ఇత్తడి పాత్రలను నీళ్ళలో ముంచడానికి, కడగడానికి, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీ తల్లిదండ్రులను సన్మానించడం చెప్తే వీడి తల్లిదండ్రులు పట్టించుకోవడం, తల్లిదండ్రులను సన్మానించడం. తెల్లారు లేవగానే పెద్ద అంగి వేసుకుని ఊరంతా తిరుగుతాడు, ఊరంతా ఉద్ధరిద్దామని. ఊరు కాదు ఉద్ధరించాల్సింది, మొట్టమొదటిగా దేన్ని ఉద్ధరించుకోవాలా? ముందు మనం ఉద్ధరించుకుని, తర్వాత మన కుటుంబాన్ని ఉద్ధరించుకుని, తర్వాత బయటికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సంఘము ఏమైపోయిందంటే ఇది క్రీస్తు చేత కట్టబడుతున్న సంఘముగా లేకోకుండా వాళ్ళ చేత కట్టబడుతున్న సంఘముగా కనబడుతున్నాయి. అర్థమైందా? అంటే మా డినామినేషన్ ఇక్కడ పనిచేయదు. ప్రతి సంఘములో నుంచి ఎవరైతే దేవుని యొక్క మాట ప్రకారం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ జీవిస్తున్నారో వారు మాత్రమే తీయబడతారు దేవుని రాజ్యంలోని. మిగతా వాళ్ళందరూ కూడా పేరు రాసుకున్న మాత్రాన మాది గొప్ప సంఘం అని చెప్పేసి సంఘం ఎత్తబడదు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘంలో ఉన్నటువంటి దేవునికి సంకల్పాన్ని నెరవేర్చేవారు, దేవునికి ఆలోచన ఎరిగి ఆ ఉద్దేశముల ప్రకారము తమ జీవితాలను దేవునికి సమర్పించుకుని ఎవరైతే బ్రతుకుతున్నారో వారు మాత్రమే ఎత్తబడతారు. కానీ
న్యూ జెరూసలేం సంఘం అని కానీ, లేకపోతే పెంతెకోస్తు సంఘం అని కానీ, బాప్టిస్ట్ చర్చ్ అని కానీ, ఇలా ఏ అయితే డినామినేషన్స్ ఉన్నావో ఆ డినామినేషన్స్ ఎత్తబడవు. వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా మన బ్రతుకును సరి చేసుకోవడానికి మనం ముందుకు సాగాలి. నేను ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు బాప్తిసం గురించి వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నీటిలో మునిగి బాప్తిసం తీసుకున్నాడు యేసయ్య, ఆయనను అనుసరిస్తున్న వారందరూ కూడా నీటిలోనే బాప్తిసం తీసుకుంటున్నారని చెప్పి 2012లో మరలా నేను నీట బాప్తిసం తీసుకున్నా. ఆ డేట్ ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి బైబిల్లో రాసుకున్నాను. 2012లో హల్లెలూయా 8వ తారీఖు 6వ నెల హల్లెలూయా అంటే జూన్ 8, 2012లో ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్లో ఒక దైవజనుడు నాకు బాగా నచ్చారు. నాకు షెల్టర్ ఇచ్చారు వాళ్ళు 40 days. సో అక్కడ కొన్ని విషయాలు నేను తెలుసుకున్నప్పుడు ఆ దైవజనుడు ద్వారా బాప్తిసం తీసుకోవాలని చెప్పి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నేను బాప్తిసం తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే, ఆర్సీఎం డినామినేషన్ ప్రకారం అయితే నీట మునిగే బాప్తిసము అవసరం లేదు, డినామినేషన్ ప్రకారం అయితే అవసరం లేదు. కానీ దేవుని వాక్య ప్రకారం అయితే కావాలి. ఇంకా మనము మన కాళ్ళకి కట్టేస్తున్నటువంటి ఆ డినామినేషన్ బాండేజ్లో అలాగుండిపోతే ప్రభువు రాకడ సమయంలో కూడా అలాగ బంధింపబడి ఉండిపోతాం. ఆ విషయం చెప్పడానికి ఈరోజు నేను వాక్యాన్ని ఎంచుకోండి. హల్లెలూయా. పరిసయ్యులు, సద్దుకేయులు, ప్రధాన యాజకులు వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే, పారంపర్య ఆచారం ఒకటి పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇది రూల్, మీరు పాటిస్తేనే మాతో సహవాసాలు అంటారు, లేకపోతే లేదు అనే విధముగా ప్రజలను ఏం చేస్తూ వచ్చారన్నమాట, భయపెడుతూ వచ్చాను. అలాంటి జనులతో దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ వచనం చదువుదాం. అప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను అందుకాయన వారితో ఇలాగూ సెలవిచ్చెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. అక్కడ చాలా బుల్లెట్ అక్కడ దిగుతుందన్నమాట వాళ్ళకి. ఇలాంటి బుల్లెట్ అంటే ఒక ప్రవచనాన్ని తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు. యెషయా మీ గురించి ముందుగానే చెప్పాడు రా, మీరు ఎలాంటి వాళ్ళంటే పెదవులతో దేవుని గణపరుస్తారు కానీ మీ హృదయము చాలా దూరంగా ఉంది. దేవుణ్ణి ఆరాధించే విధానము పెదవులతో కాదనమాట. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రిని ఆరాధించువారు ఎలా ఆరాధిస్తారని చెప్తున్నాడు, ఆత్మతోనూ సత్యంతోనూ. అంటే హృదయంలో ఎలాంటి కపటం లేకోకుండా, ఎలాంటి వేషధారణ లేకోకుండా, ఎలాంటి అసూయ లేకుండా, ఎలాంటి అపవిత్రమైనటువంటి ఆలోచనలు లేకోకుండా దేవుని ఆరాధిస్తారని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి గురించి చెప్తున్నాం, ఎవరితో చెప్తున్నాం అన్నమాట, సమరయ స్త్రీతోటి. ఆయన ఆరాధించే కాలం వస్తుందని చెప్తూనే అది ఇప్పుడును ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడును ఆరాధించేవారు అలాగా తండ్రిని ఆరాధిస్తున్నారని చెప్తున్నాడు. అంటే దేవునికి మన ఇష్టమైనది మన పెదవులా అంటే కాదు. దేవునికి ఇష్టమైనది ఏంటనమాట, మన యొక్క హృదయం. విరిగి నలిగిన హృదయంతో ఆయనను ఆరాధించడానికి బదులుగా చక్కటి స్వరం ఎత్తేసి మనం పాడేసి మనుషులకు మన్నలను పొందుకుంటే అయిపోదు. అక్కడ దేవుని ఆరాధించేటప్పుడు మనది బండ గొంతైనా, పీల గొంతైనా, ఎలాంటి గొంతైనా కానీ ఆయన ఆరాధించేటప్పుడు మన హృదయము ఎంత ఆనందిస్తుంది. దేవుడు చేసిన కార్యాలను తలుచుకుంటాం, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకుంటూ ఎంత ఆనందిస్తుంది అనేది ఎవరు చూస్తారన్నమాట, దేవుడు చూస్తాడు.
వీరు మనుషులకు కనబడే విధముగా చాలా డిగ్నిఫైడ్గా కనబడుతున్నారు, చాలా మంచివారుగా కనబడుతున్నారు. కానీ దేవుని యొక్క దృష్టికి వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క ఆలోచన విధానం, వీరి విధి విధానాలు ఎలాగున్నాయంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఇక్కడ దీని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఆయన ఆరాధించాలంటే దీంతో ఆరాధించాలన్నమాట, మన యొక్క ఆత్మతో సత్యముతో మన యొక్క హృదయాన్ని. చెప్తున్నాడు, వారి హృదయము నాకు దూరంగా ఉందంట. యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాట మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో చెప్తాడు, 9-10 వచనాల్లో, ఆయనను పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనక ఇందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కనులు మూయించమని చెప్పాను. హల్లెలూయా. దేని యొక్క వాక్యం చెప్తుంది, ఆ ప్రజలు ఎలా ఉన్నారనమాట, కన్నులతో చూసేవారు ఉన్నారు, చెవులతో వినేవారు ఉన్నారు. కానీ కళ్ళు గ్రహించట్లేదు, చెవులు గ్రహించట్లేదు, హృదయము గ్రహించట్లేదు. ఐగుప్తు దేశాన్ని నుంచి వారు బయటకు వచ్చినప్పుడు వారి కన్నులతో చూసారో లేదా దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క స్వరాన్ని వారు విన్నారా లేదా? కన్నులతో చూసి చెవుతో విని వెంటనే దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి సమాజం అనమాట. మనలో చాలామంది కూడా అలాంటి ఆలోచన చేత నిండుతారు. ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినప్పటికీ కూడా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసినప్పటికీ కూడా, ఏదైనా విషయంలో వారు అనుకున్నది అనుకున్నట్టుగా అనుకూల సమయంలో జరగకపోతే, ఎవరు అనుకూల సమయము? వారి అనుకూల సమయం. వారు అనుకున్న సమయమే వారికి అనుకూలం. ఆ సమయంలో జరగకపోతే ఇక అంత దేవుని మీద తిరుగుబాటు చేసే మనస్తత్వంతో, మాటలతో ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఇష్టానుసారంగా ఇష్టానుసారమైనటువంటి క్రియలు చేశారు. ఆయనను కూడా ఆయన వారిని క్షమించినటువంటి దేవుడు. హల్లెలూయా. యెషయా ప్రవక్త అంటాడు 29:13, ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నేడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవే. వారు నేర్చుకున్నటువంటి విధులంట ఎలాంటి అంట? మానవులై. ఈ రోజున చాలా మినిస్ట్రీస్ అన్నీ కూడా ఎవరు కల్పించినటువంటి పద్ధతులను పాటిస్తూ ఉన్నారో? మానవులమే. ఏంటి అని అడిగితే, ఇది మా యొక్క సంఘము ఇంతే. ఏమని చెప్తారు? మా సంఘము ఇంతే. మీ సంఘం కాదు ఇది, ఎవరి సంఘం కాదు ఇది. ఎవరి సంఘం ఇది? క్రీస్తు సంఘం. హల్లెలూయా. క్రీస్తు సంఘము కనుక క్రీస్తు చెప్పినట్లుగా చేయాలి. హల్లెలూయా. కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొన్ని మనకి దొరకనప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అక్కడున్న వాటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోమని చెప్తాడు. ఎందుకంటే అక్కడ ఆ పరిస్థితి నుంచి మనము బయటికి రావడానికి. హల్లెలూయా. నీళ్ళు మధురముగా మారడానికి దేవుడు ఒక కొమ్మ చూపించాడు. అలాగని చెప్పేసి ఆ కొమ్మ అన్ని చోట్ల వేస్తే పని అవుతుందా? దేవుడు చెప్పినట్లుగా చేస్తేనే పని అవుతుంది. అంతేగాని ఆయన అక్కడ చెప్పాడు కదా అని చెప్పేసి అది అన్ని చోట్ల అలాగే వాడాలంటే అవుతుంది. హల్లెలూయా. ఈరోజు ఏమైపోయిందంటే, అక్కడ అలా చేశాడు కదా అని చెప్పేసి ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు మందసం చేసేసి ఒక కర్ర తెచ్చి పెట్టాం, తెల్లారికి చిగురించి పళ్ళు వస్తాయని చూద్దు. కానీ హల్లెలూయా.
మనుష్యులు ఆయా కాలంలో ఆయా సందర్భాలలో దేవుడు వారికి ఆ పరిస్థితులను బట్టి దేవుడు ఏం చేస్తాడనమాట, అక్కడ వారికి అది చూపించడం జరిగింది. దానిని ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇప్పుడు ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు, ఆయనకి అక్కడ అది చూపించాడు, అది చేయమని చెప్పాడు. ఆయన ఏం చేశాడు, అక్కడ చేసి ఇక్కడ చేస్తాడు. అది అక్కడికే అమెరికా వెళ్ళినప్పుడు మనము మన వాళ్ళు ఏం తింటారు ఎక్కువగా? ఇక్కడ ఉన్నట్లు అన్నీ తింటారా? ఏం తింటారు? అక్కడ ఏది దొరికితే తింటారు, వాళ్ళ బడ్జెట్లో ఏది దొరికితే తింటారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే తింటారా? తినరు. ఇక్కడ ఏది అవైలబుల్గా ఉంటే, ఏది అలవాటు ఉందో అదే తింటారు. హల్లెలూయా. అక్కడ తిన్నాం కదని చెప్పేసి ఇక్కడ అదే తినం, ఇక్కడ తింటున్నాం కదని చెప్పేసి అక్కడ అంత కాస్ట్ పెట్టేసి మనము తినం. హల్లెలూయా. తిండి దగ్గర మనకు బాగానే పనిచేస్తుంది, కానీ భక్తి దగ్గర పనిచేయదు. ఇదేంటో. హల్లెలూయా కదా. తిండి దగ్గర పనిచేయదా? పనిచేస్తుంది, కానీ భక్తి దగ్గర పనిచేయం. ఎందుకు భక్తి దగ్గర పనిచేయదంటే, అసలు ఇది ఇలా ఉందన్న సంగతి మనకి తెలియదు కనుక, మనం చదవం కనుక, దేవుని సన్నిధిలో ప్రార్థించం కనుక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి తెలియపరుస్తాను. మనము ఆచార సంబంధమైనటువంటి భక్తిగా మన భక్తి ఉండకూడదు. నేను ప్రతిరోజును వాక్యాన్ని చక్కగా ప్రిపేర్ ఇచ్చేసి మేము కూర్చున్న తర్వాత ఇలా వాక్యం చేసి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులు కొందరు ఆయన ఎదుగు వచ్చి ఇలా చదువుతూ లాస్ట్లో ఆమేన్ అనుకో, బాగుంటుందా? చెప్పాలి. ఇదే జరిగితే చాలా చోట్ల ఇదే జరుగుతాయి. అక్కడ స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళిపోవడమే. హల్లెలూయా. స్క్రిప్ట్ కొంతవరకే. ఎందుకు అంటే సంఘం అన్నాక ఒక క్రమం ఉండాలి కనుక క్రమాన్నిచ్చి అది వాక్యానుసారమైనటువంటి క్రమమే ఉండాలి. హల్లెలూయా. వాక్య విరుద్ధమైనటువంటి క్రమముగా ఉండుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి వారముగా ప్రతి ఒక్కరు ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయము అది దూరంగా ఉందంట. హల్లెలూయా. మన హృదయము దేవునికి దగ్గర అవ్వాలి. ఆయన స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, ప్రతి సందర్భంలోనూ కూడా మన యొక్క హృదయం ఆయనకు దగ్గరగా ఉంటేనే మనం ధ్యానించిన వాక్యమేనా అర్థమవుతుంది, మనం చేసిన ప్రార్థన మన ఎద్దకు మరలా ప్రత్యుత్తరాన్ని తీసుకుని వస్తుంది. మన స్తుతి ఆయనకు ఒక ధూమం వల్లే ఆయన సన్నిధికి వెళ్తుంది. ఇలా చేయకోకుండా మనము పెదవులతో చక్కటి వాక్యాన్ని ఉచ్చరిస్తూ మనము ఎంత గొప్పగా ప్రార్థన చేసినా కూడా ఇక్కడున్న మనుషులను ఏం చేస్తుంది అనమాట, ఇంప్రెస్ చేస్తుంది. ఎవరిని ఇంప్రెస్ చేయదు అనమాట? దేవుని ఇంప్రెస్ చేయదు, ఇంపాక్ట్ చేయదు. హల్లెలూయా. ఏది చేయదు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మీ హృదయము నాకు దగ్గరగా ఉండాలి. హెజ్కేలు గ్రంథకర్త మాట అంటాడు, 33వ అధ్యాయము 31వ వచనం, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. హల్లెలూయా. వారి హృదయం ఎలాగుంటుందంట? వారి హృదయము దేన్ని అపేక్షిస్తుంది? లాభాన్ని. వీళ్ళ వల్ల నాకు లాభం ఏంటి, వీళ్ళ వల్ల నాకు ప్రయోజనం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు యేసయ్య ఏ లాభం కోసం ఆలోచించలేదు. ఆయన ఆ లాభం కోసం ఆయన ఆలోచన చేస్తుంటే ఆయన ప్రధాన యాజకులకి యాజకుడు అయ్యేవాడు. అనుకున్న జ్ఞానానికి, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలకి.
ఆయన ఈ లోకంలో భౌతికపరమైనటువంటి ఒక మంచి పొజిషన్ కోసము ఒక రాజుగా ఉండాలని చెప్పేసి ఆయన ఎప్పుడూ ఆశించలేదు. మన ఆత్మలను తండ్రి యొద్దకు చేర్చాలని, ఆయన రాజ్యంలో ఉంచాలని, మన యొక్క ఆత్మలకు కావలసినటువంటి మంచి వాక్యాన్ని, మంచి ఉపదేశాన్ని, సత్యాన్ని ఆయన ప్రకటించడానికి ఆయన ఈ భూమిపైన నిందలను, అవమానాలను, దెబ్బలను, మరణాన్ని అన్నిటినీ కూడా సహించినటువంటి వాడు. మనుషులను బట్టి వాక్యం మారిపోయిందనుకో, లాస్ట్కి మనము క్రీస్తు స్వారూప్యం కాదు కదా, సైతాన్ గడి కంటే హీనంగా వెళ్ళిపోతాం అనమాట. అపోస్తలుడు పౌలు అంటాడు, మేము మనుషులను సంతోషపెట్టే, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను క్రీస్తు దాసుడనే కాను. మనం క్రీస్తు దాసులం అవ్వాలంటే మనుషులు సంతోషపెట్టడం కాదు. మనుషులు మనస్సులు నొచ్చుకున్నా, వారు బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా, వాక్యం వారికి గుచ్చుకుంటున్నా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వారిని దేవుని వైపు త్రిప్పడానికే మనం ప్రయత్నించాలి. మనకు కావాల్సింది ఏంటంటే వారి ఆత్మలు కావాలి. వారు ఏదో మనకి ఇస్తారని చెప్పేసి దేవుడు వారిని గద్దించు, వారికి బుద్ధి చెప్పని చెప్పినా కూడా దేవుడిని దీవిస్తున్నాడమ్మా, అంతా మేలు జరిగిద్దమ్మా, నీకు ఈ కీడు రాదమ్మా అని చెప్పేసి వచ్చావు అనుకో, వాడికి గోపు వెళ్ళిపోద్ది, చెప్పినా డబల్ పగిలిపోతుంది అనమాట. హల్లెలూయా. గద్దించమంటే గద్దించు, బుద్ధి చెప్పమంటే బుద్ధి చెప్పు. ఏది నిన్ను దేవుడు అక్కడ మాట్లాడమని చెప్పాడో అదే మాట్లాడరా. హౌస్ విజిటింగ్ వెళ్ళినప్పుడు చాలామంది చేసే తప్పు పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఒకసారి ప్రార్థన చేసి దేవుడు ఆ కుటుంబానికి ఎలాంటి వాక్యాన్ని ఇవ్వమంటున్నాడని చెప్పేసి అక్కడ ప్రార్థన చేసి దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. ఈ వాక్యాన్ని అక్కడ చెప్పాం. అది ఒకవేళ హెచ్చరిక మాటైనా, ఒకవేళ అది వారికి నొచ్చుకునేదైనా, బాధ తీసుకుని వచ్చేదైనా అదే చెప్పాం. వినినా వినకపోయినా అదే చెప్పాం. ఇదే దేవుడు మాట్లాడమన్నాడు నీతో అని చెప్పేసి మాట్లాడొస్తే, ఒకసారి వారు వినకపోయినా రెండోసారి మూడోసారి ఖచ్చితంగా అంటారు. ఎందుకు వింటారంటే, రెండుసార్లు నువ్వు చెప్పింది వారికి జరిగిద్ది కనుక మూడోసారి ఖచ్చితంగా ఏం చేస్తారో వింటారు. అయితే చాలామంది దైవజనులు ఏం చేస్తారు తెలుసా? వారి మనసులో పుట్టు ఒక ఇచ్చ ప్రకారము వారిని సాటిస్ఫై చేసే విధంగా మాట్లాడతారనమాట. అంటే పెదవుల నుంచి ఏమవుతుంది అనమాట? చాలా మధురమైన మాటలు వస్తాయి అన్నమాట. అవి వారికి చాలా సంతోషకరంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు అనుకున్నాం? 100 రూపాయలు ఇద్దాం అనుకున్నారు, 1000 రూపాయలు ఇస్తారన్నమాట. హెచ్చరిక చేసామనుకో, 1000 తీసినోడు కూడా జోబులో పెట్టి 900, 100 రూపాయలు ఇస్తారన్నమాట. పర్వాలే, వాళ్ళనికేమి ఇవ్వకపోయినా పర్వాలే. కానీ దేవుడు ఏదైతే నిన్ను వారితో మాట్లాడమని చెప్పాడో అది మాత్రమే నువ్వు ప్రకటించొస్తే, ఈ రోజుగా రేపొద్దునైనా వారు సత్యాన్ని తెలుసుకుంటారు. ఒక రోజున ఆయనకి రాజ్యంలో ఉంటారు. ఈ లోకంలో మనం ఏమి సంపాదించుకున్న బేబీ కూడా మనతో రావనే సత్యాన్ని మనం ఎరిగి స్వాత ప్రకటించే వారికి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చెప్పిన నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు అంటున్నాడు. హల్లెలూయా. మనము వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారము చేయడానికి మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఒక రోజుకి ఖచ్చితంగా మనం ఏమవుతాం? పర్ఫెక్ట్ అవుతాం. హల్లెలూయా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. హల్లెలూయా. హల్లెలూయా. అది మనము చెయ్యాలి. ఇర్మియా చెప్తాడు 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరైన యూదా పైవేషమునకే కానీ తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిస్తున్నాడంట. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరిని యూదా అన్నాడు. హల్లెలూయా. ఏ ఘాతకురాలంట?
మనకు ఎవరైనా ద్రోహం చేస్తే నువ్వు విశ్వాసఘాతకుడు రా అంట. దేవుడు కూడా అదే చెప్తుంది, విశ్వాసఘాతకురాలైనా ఆమె సహోదరి అంట పైవేషమునకి కానీ, అంటే మనం ఏ వేషం వేసుకొస్తున్నాము అనేది ఎవరికి తెలుసు అనమాట, దేవుడికి తెలుసు. ఓ రాజుగారి భార్య తన కుమారుడు బ్రతుకుతాడో చనిపోతాడో అని చెప్పి ఆ రాజుగారు ఏం చేస్తాడంటే, అమ్మా నువ్వు ఇలాగెళ్తే ఆ ప్రవక్త నీతో మాట్లాడ్డావు, ఎందుకు అంటే నేను ఆ ప్రవక్త ద్వారానే పిలువబడ్డాను, ఆ ప్రవక్త ద్వారానే అభిషేకింపబడ్డాను, అయితే ఆ ప్రవక్త చెప్పినట్లుగా నేను చేయట్లేదు. ఈ రోజున ఆ ప్రవక్త భార్యగా నువ్వు వెళ్తే జరగబోయే సంగతి నీతో ఆ ప్రవక్త మాట్లాడు గనుక నువ్వేం చేస్తావంటే రాణిగారిలా కాదు కానీ ఒక ఆర్డినరీ ఉమెన్గా నువ్వు వెళ్ళంటాడు. ఎవరా రాజు? ఇల్లు అని చెప్పాడు. ఇల్లు అని చెప్పినప్పుడు ఈమె మారు వేషం వెళ్తుంది. దేవుడు ఏమైనా గుడ్డోడా? దేవుడు గుడ్డోడు కాదు, దేవుని ప్రవక్త గుడ్డోడు కాదు. కన్నులు కలుగజేసిన వాడు కానకుండా, చెవులు నిర్మించినవాడు వినకుండా, సమస్తమును చూచేవాడు సమస్తమును వినే దేవుడు ఆయన ముందుగానే ప్రవక్తకు తెలియపరిచాడు. నీ దగ్గరికి వస్తుంది ఆమె మారు వేషం వేసుకుని, ఆమె గుమ్మంలో కడుగు పెట్టగానే రా, నీ కొరకు దేవుడు బయలుపరిచినటువంటి కఠినమైన మాటలు నీతో మాట్లాడడానికి నేను నీ కోసమే వేచి ఉన్నానని చెప్పాడు. అప్పుడే ఆ గుండె అలా జారిపోయింది ఆమెకి. దేవునికి మనము వేషం వేసుకుని వచ్చామా, వేషం లేకుండా వచ్చామో తెలుసా? దేవుడు చూస్తూ ఉన్నాడు, మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. మనము ఎలాంటి వేషం వేసుకుని వస్తున్నామో చూస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూద్దాం. హోషేయ ప్రవక్త చెప్తాడు 7:14 హృదయపూర్వకముగా నన్ను బ్రతిమాలు కొనక సయ్యల మీద పొరండి కేకల వేయుదురు, నన్ను విసర్జించి ధాన్యములు కావాలని వారు గుంపులుగా కూడుదురంట. హల్లెలూయా. దేవుడు దేన్ని కోరుకుంటున్నాడంటే హృదయపూర్వకముగా మనం ఏ పాపం చేసినా, ఎలాంటి ద్రోహం చేసినా, ఎలాంటి కీడు చేసినా ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన హృదయంలో ఆయనకి కనపడతలేదని చెప్పేసి మనం మరుగుగా ఉంచుకుని నేను చాలా యథార్థవంతుని ప్రభువా, చాలా నీతిపరుని ప్రభువా, చాలా భక్తిపరుని ప్రభువా, ఎవరికి ద్రోహం చేయలేదు ప్రభువా అని చెప్పి మనము ఇలాంటి గొప్ప మాటలు ఆయన దగ్గర పలుకుతున్నాం అనుకో, ఆయన మన ఇంకా చాలా ఎటకారంగా చూస్తాడనమాట. ఎందుకు? మనం చెప్పేవన్నీ కూడా అబద్ధాలని. ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేస్తున్నప్పుడు మన కళ్ళతో చూసి వాడు వచ్చి యాక్ట్ చేస్తున్నాడు అనుకో, వాడు ఇంకెలా చూస్తాం మనం? మన ఎలక్షన్లే వెనకాలలో నా మీదకి మళ్ళీ దొమ్మికి వచ్చేసి ఇష్టం తిట్టేసి కొట్టేయడానికి వచ్చేసారు. పోలీసులు రాగానే అసలు ఫేస్లోను వాళ్ళ మాటలోనూ అసలు రియాక్షన్స్ వేరేలా మారిపోయినాయి. ఇక ఎవడైనా కూడా వాళ్ళు చెప్పింది 100% ట్రూత్ అని చెప్పేసి వాళ్ళు నమ్మేస్తారు, ఎవిడెన్స్ లేకపోతే. అంతకుముందు చక్కగా విన్నాడు ఎస్ఐ, సార్ ఒకసారి ఇది చూడండి అని చెప్పేసి, ఇక అంతే వాళ్ళు చెప్పే సొల్లంతా వినడానికి అప్పమ్మా ఏదో సొల్లు అంతే, వినలేదు ఇంకా. అంటే నిజమేంటో తెలిసినప్పుడు వాళ్ళు చెప్పే సొల్లు కౌరులు నింటానికి ఆసక్తి కలిగి టైం అంతా వేస్ట్ చేసుకుని కూర్చుంటాడా? ఎవడు కూర్చోడు. దేవుడు కూడా అంతే. మనమేంటో దేవునికి తెలుసు. మనం దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ, దేవుని సన్నిధిలో కన్నీరు కాలుస్తూ రోదన చేస్తూ, మనము యథార్థముగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు యథార్థవంతుల ప్రార్థన త్రోసివేయడం. యథార్థతే దేవునికి ఇష్టమైనది.
అందుకే దావీదుని దేంతో పోలుస్తాడంటే ప్రతి ఒక్క రాజుని దావీదుతో పోలుస్తాడు. దావీదులాగా నీ హృదయము యథార్థమైనదిగా లేదు. ఒకవేళ ఉంది అంటే కనుక దావీదులాగా నీ హృదయం కూడా యథార్థమైనదిగా ఉన్నది అని చెప్తానన్నమాట. అంటే దావీదు బలహీనతను ఒప్పుకున్నాడు, తన బలాన్ని ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన పరిశుద్ధతను ఒప్పుకున్నాడు. అన్నిటినీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించున్నాడు. అంటే తను ఒక పాత్రను తీసుకుని వచ్చి ప్రభు సన్నిధిలో ఇలా కుమ్మరిస్తే మొత్తం అంతా కూడా ఆ పాత్రలు ఏమీ లేకోకుండా ఎంటీగా కింద పడిపోతుందో అలా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఒక నీళ్ళ పాత్రను కుమ్మరించినట్లుగా కుమ్మరించాడు. అంటే యథార్థముగా దేవుని సన్నిధిలో ప్రార్థించున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, వీళ్ళు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను అనుకుంటున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని చెప్తున్నాడు. హెజ్కేలు ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడంటే వారు నోటితోనే ఏం చూపిస్తారంట? ప్రేమ చూపిస్తారు. ప్రేమ నోటితోటే ప్రేమ చూపిస్తారు, కానీ వారి హృదయం అంత లాభమును అపేక్షిస్తుంది. ఇర్మియా ఏమంటున్నాడు అన్నమాట, వీరు పై వేషము. హోషేయ ప్రవక్త ఏమన్నాడంటే హృదయపూర్వకముగా నన్ను వాళ్ళు బ్రతిమాలు కొనటం లేదని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానికి వచ్చినప్పుడు మనము మరి పై వేషమునకే భక్తిపరులుగా ఇక్కడ వచ్చి వెళ్ళిపోయే వరం ఉంటే దేవునికి తెలుసు. మార్కు సువార్త 7:8 చెప్తున్నాడు, ఇప్పుడు మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొంచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారంటారు. దేనికోసం? పారంపర్యాచారము. ఇప్పుడు చేయట్లేదు సంఘాలు. ఇప్పుడు అలాంటి సంఘంలో నువ్వు ఉన్నావో లేదో ఒకసారి చూసుకో. ఈ మాటను చదివినప్పుడు నీవు అదే డినామినేషన్లో, అదే పారంపర్యాచరణలో నువ్వు ఉన్నావో లేదో చూసుకో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంఘంలోటువంటి ఆచారానికి ఇది క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఆరంభమైనటువంటి సంఘము. మేము అప్పటి నుంచి ఎలాగే చేస్తున్నామో మా తాత ముత్తాతలు అని చెప్పేసి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దేవుడు ఎప్పుడు ఆరంభించామనేది చూడు. ఆయన నువ్వు వాక్యానుసారంగా చేస్తున్నావు లేదనేది చూస్తాడు. దేవునికి కావాల్సింది సీనియారిటీ కాదు. దేనికి కావాల్సింది ఏంటన్నమాట? ఆయన మాట ప్రకారము చేసేది కావాలి. హల్లెలూయా. అలా సీనియారిటీకి ఇవ్వాలి అంటే అందరూ పెద్దోళ్ళు అవుతారు. ఇక్కడ ఎవరో పాస్టర్లు అందరూ పెద్దోళ్ళు ఉంటారు, ఎవరు కుర్రోళ్ళు రారు. దేవుడికి కావాల్సింది ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని వాక్యానుసారం, అంటే దేవుని నోట నుంచి వచ్చే మాట నెరవేర్చేవారు ఆయన కావాలి. బాలుడిగా ఉండగానే దావీదుని ఎందుకు కనుగొన్నాడంటే దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నా చిత్తమును చెయ్యి ఒకరిని నేను కనుగొన్నాను. అంటే ఆయన చిత్తాన్ని చేసే వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడన్నమాట? వెతుకుతా ఉన్నాడన్నమాట. వెతికే క్రమంలో యెషయాకు పుట్టినటువంటి 8 కుమారులలో చివరి వాడైనటువంటి, ఎందుకు పనికిరాడనుకుని గొర్రెల కాపరిగా పడేసినటువంటి ఆ దావీదుని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన చిత్తమును, ఆయన హృదయములో ఉన్నది, ఆయన వాక్కును, ఆయన ఆజ్ఞను నెరవేర్చే మనసు నీకుంటే దేవుడు నిన్ను కనుగొంటాడు. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు చదువుదామా? 6:14. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు, నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు. నీ వంటి దేవుడు ఆకాశమందేనను భూమి ఎందేనను లేడు. హల్లెలూయా.
ఏమన్నాడు ఇక్కడ? చక్కటి మాట చెప్తాడు. హృదయపూర్వకముగా నేను అనుసరించు నీ భక్తులకు నిబంధనను ఏం చేస్తాడంటే ఆయన నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు. అది నీ వంటి దేవుడు ఆకాశమందు భూమి యందు లేడని చెప్తున్నాడు. అంటే దేవుడు ఆశిస్తుంది ఏంటి? దేవుడు ఆశిస్తుంది ఏంటి? ఆయన ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో అది మాత్రమే చేయాలి. అంతేగాని మా పారంపర్యాచారము, మా డినామినేషన్కి వచ్చినవా, నువ్వు అక్కడే చచ్చిపోతావు, అక్కడే పాతి పెడతావు, నీ ఆత్మ కూడా చక్కగా వెళ్ళిపోతావు పాతాళ లోకానికి. ఇందులో మొహమాటం ఏం లేదు. ఇది నేను తెలుసుకున్నాను కనుకనే మా పాస్టర్ గారికి, మా యొక్క సంఘానికి ఎదురుగుండానే మా యొక్క అన్న కొడుకు బాప్తిసం ఇచ్చాను నేను మా ఊళ్ళోనే. వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. వాక్యం వాడు తెలుసుకుని వాడు ఒక రోజున వచ్చి, బాబాయ్ మరి ఈ స్ప్రింక్లింగ్ అనేది బాప్టిజం కాదు కదా, మరి నీటి మునిగేదే కదా బాప్టిజం, నేను తీసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాకు ఇస్తావా అని అడిగాడు. అదెంత భాగ్యమో, చక్కగా ఇచ్చేస్తున్నాడు అని చెప్పి 2 రోజులు ప్రేయర్లో ఉండి చక్కగా తీసుకుని వెళ్ళి మా సంఘస్థులు చూస్తుండగానే వెళ్ళి చూసు. ఎందుకంటే వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే అది దేవుని మాట, అది దేవుని మాట. పరిస్థితులను బట్టి దేవుడు కొన్ని సందర్భాలలో భక్తులకు కొన్నిటిని తెలియపరిచాడు. దాన్ని ఎప్పుడు నేను తప్పుపడ్డాను. అది అక్కడికే, అది అక్కడి నుంచి అది ఒక పారంపర్యాచారంగా రాకూడదు. మోషేను బండతో మాట్లాడమన్నాడు, అది అక్కడ వరకే. బండను కొట్టమన్నాడు, అక్కడ వరకే. అలాగని చెప్పేసి కనపడిన బండల్లో కొట్టుకొని వెళ్ళాం అనుకో, నీళ్ళు వస్తాయి. మొన్నాడెవడో అలాగే చేస్తున్నాడు నైజీరియాలోనే ఎక్కడో. సముద్రాన్ని 2 ప్రాయలు చేసేస్తారని చెప్పి వెళ్ళాడు. కెరటం వచ్చేసరికి వెనక ఒక కెరటము గట్టిగా వచ్చేసరికి వెనక పరిగెత్తుకుని వచ్చి పడిపోయాడు. అది న్యూస్లో వైరల్ అవుతుంది. మన టీవీ ఛానల్స్ ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని చూపించరు, ఇలాంటి ఎటకారాలన్నీ చూపిస్తారు. అలా ఎన్నో రోజులుగా ఒక వ్యక్తి సోను చిన్న ఏదో పేరు ఉంటుంది, ఆయన ఎన్నో రోజులుగా దేనికోసము ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడో, ఈ పేపర్ లీకేజీలు జరగడం వల్ల ఎంతోమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కష్టపడిన వారికి ఫలితం లేకోకుండా కష్టపడినటువంటి వాళ్ళు ఇలాగా ఈ పేపర్ లీకేజ్ ద్వారా డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. వీళ్ళ వల్ల దేశానికి చాలా చాలా కీడని చెప్పేసి 18 రోజుల నుంచో 20 రోజులు అయిపోయింది ఇప్పటికే. ఎన్ని టీవీ ఛానల్ పొద్దున్న సాయంకాలం వరకు ఎన్నిసార్లు చూపిస్తాయంటే చూపించరు. ఎందుకు అంటే వాళ్ళకి లాభం ఏంటి అది చూపించడం వల్ల? సొసైటీ కూడా ఎలా ఉందంటే ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేవు అసలు. సొసైటీ అంత పాడైపోతాం, చాలా దరిద్రంగా అనమాట. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు అంటున్నాడు అన్నమాట, హృదయపూర్వకముగా ఆయనను అనుసరించే భక్తులకు నిబంధనను ఏం చేస్తున్నమాట, ఆయన నెరవేర్చేవాడు. హల్లెలూయా. 1 యోహాను 3:20 చెప్తాడు, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల 1 యోహాను 3:20 అయ్యయ్యో ఒక్కొక్కరు కూడా చదువుతున్నారు. అదేనా? చదవండి ఒకసారి. చాలు చదువు. అదే చదువు. మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుంది అంటాడు. హల్లెలూయా. మన హృదయము మన యందు ఏ విషయాలలో, హల్లెలూయా, మనము ఆయన ఎదుట ధైర్యంగా ఉండాలన్నా మన హృదయము
దోషారోపణ చేసేదిగా ఉండకూడదు అనమాట. హల్లెలూయా. మన హృదయంలో దోషం పెట్టుకొని ఆయన ముందర ధైర్యంగా నిలబడగలమా అంటే ఉండదు. మన హృదయంలో పాపం ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ధైర్యంగా నిలబడలేం. మన హృదయంలో పాపం ఉన్నప్పుడు ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో కన్నీటితో ఆ పాపాన్ని కడుక్కున్న తర్వాత అప్పుడు ధైర్యంగా నిలబడాలి. మన హృదయమే మన మీద దోషారోపణ చేసే విధముగా మన యొక్క జీవితాల్లో వండుకోకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకా 6:8 చదువుదాం. 2-3 రెఫరెన్స్ చదివేసి ముగించింది. మీకా రాసినటువంటి గ్రంథము 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతేగా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు అడిగింది ఒకటైతే మనుషుడు చేసేది ఇంకోటి అన్నమాట. దేవుడు అడుగుతున్నాడు ఏమనంటే, న్యాయముగా ఏం చేయాలన్నమాట? నడుచుకోవాలి. మన కనికరము చూపించాలి, ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇంతే కదా, ఇంతే దేవుడు అడుగుతుంది. కానీ దీన్ని చేయకోకుండా చేతులు కడుక్కున్నావా, స్నానం చేసావా, లేకపోతే ఇంకా పై వాటి మీద మనము దృష్టి నిలపకూడదు. ఇదివరకు కొన్నిసార్లు మన యొక్క సంఘ ఆరంభంలో ఇంట్లో పనిచేసుకునే వాళ్ళు కొంతమంది వచ్చారు. అందులో ఒక ఆమె ఉదయమే హోటల్లో పనిచేసేది. అంటే హోటల్ వెళ్ళి ఆ వెజిల్స్ అన్ని క్లీన్ చేసేది. నేను రావాలండి, ఎలా రావాలి? స్నానం చేయకుండా రాలేనండి. స్నానం ఎవడు చూస్తాడమ్మా, పళ్ళు తోముకోపోయినా పర్లేదురా అని చెప్పేసి తీసుకొచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదయం అయిపోయేది, 11:30 అయిపోయేది సర్వీసు. మరలా వెళ్ళిపోయి పని చేసుకునేవారు. కొన్నిసార్లు స్నానం చేయకుండా వచ్చేవారు, కొన్నిసార్లు నైటీతోటి. ఎందుకు ఈ మాటలు చెప్తాను? దేవుని సన్నిధికి రావడానికి మన హృదయం సరైనదిగా ఉండాలి. పై అలంకరణ లోకంలో ఉన్నటువంటి మనుషులు చూస్తారు, కానీ దేవుడు పై అలంకరణ ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. హల్లెలూయా. జెర్మియా 22:3 చెప్పాడు, యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయము అనుసరించి నడుచుకొనిడి. బాధ పెట్టి వాని చేతిలో నుంచి విడిపించుడే. గర్విష్ఠులైనను పరదేశులైనను విధవరాండ్రైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగు చేయకుడి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నది ఏంటంటే మనము న్యాయంగా నడుచుకోవాలి. ఎవరో క్రైస్తవులు అనబడిన వారందరూ కూడా ఎలా నడుచుకోవాలి? న్యాయంగా నడుచుకోవాలి. అన్యాయంగా మనము వెళ్తే ఆ రోజుకి మనం ఒకవేళ సంతోషిస్తామేమో, కానీ జీవితాంతము కూడా దుఃఖపడతాం, బాధపడతాం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ న్యాయముగా నీతిగా జీవించడానికి ఆ రోజు శ్రమలైన, నిందలైన, అవమానాలైనా సహిస్తే ఒకరోజు దేవుడు మనము జీవించిన జీవితాన్ని బట్టి మనకి మంచి బహుమానాన్ని ఖచ్చితంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హోషేయ అంటాడు 6:6, నేను బలిని కోరను కానీ కనికరమని కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము, ఏ జ్ఞానము? దేవుని గురించినటువంటి జ్ఞానం కావాలి. హల్లెలూయా. దేవుని గురించినటువంటి జ్ఞానము మనం సంపాదించుకోవాలి. అంతేగాని మనం ఒక మనుషుడు ఏదో ఓ మాట చెప్పి ఇది మంచిదని చెప్తే బ్లైండ్గా దాన్ని ఫాలో అయిపోవడం చేయకూడదు. అది యొక్క దేవుని యొక్క చిత్తమా, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశమా, దేవుని యొక్క వాక్యానుసారమా కాదా అని చెప్పి ఆలోచన చేసి మనం తెలుసుకొని దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడి మనము దానిని చేయడానికి ముందుకు వెళ్ళాలి. అలా ఎప్పుడైతే మనం చేస్తామో అది దేవునికి ఇష్టమైంది. అంతేగాని మేము పారంపర్యాచారాన్ని విడిచిపెట్టమంటే పరిసయ్యులు, సద్దుకేయులు, ప్రధాన యాజకులు
యాజకుల్లాగానే మనం కూడా అయిపోతాం అనమాట. హల్లెలూయా. అలా కాకుండా ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చేసి ముగించాను. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 11వ అధ్యాయము 4వ మాట. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని, నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చితనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యము అనుసరించిన ఎడల మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడినే ఉందును. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీరు నా వాక్యము వినాలి, వాక్యాన్ని వినాలి. మనుషులు కల్పించిన పద్ధతులు కాదన్నమాట. ఆ ఇంట్లో మనకి కొన్ని పద్ధతులు, మంచి పద్ధతులు అలవాటు చేస్తారు. అది శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన పద్ధతులు కాదు కావాల్సింది. ఆత్మ సంబంధమైన దానికి దేని కావాలన్నమాట? వాక్యమే. వాక్యం ఏం చెప్తుందో దానినే మనం ఎప్పుడైతే చేస్తామో మనం ఆత్మ సంబంధమైన వారముగా మార్చబడతాం. ఆత్మీయ స్థితిలో ఎదుగుతాం, లోతైన వేరు పారుతాం, నిలబడగలుగుతాం అన్నమాట. దేవుడు ఆశిస్తుంది అది మనము చేసి ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తామో దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. పరిసయ్యులు సద్దుకేయుల గురించి ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏమన్నమాట? వీరి కళ్ళతో చూస్తారో, చెవితో వింటారో, కానీ వీరి హృదయమో చాలా చాలా దూరముగా ఉంది. దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి, దేవుని స్తుతించడానికి వచ్చినప్పుడు మన హృదయము దేవునికి అత్యంత సమీపముగా రావాలి. అంటే మన హృదయపూర్వకముగా చేయాలి పని. ఎవడో చెప్తున్నారు కదని చెప్పేసి మ్రొక్కుబడికి దేవుని స్తుతించడానికి చేతులు ఎత్తడం, దేవుని స్తుతించడానికి నోరు తెరచడం కాదు. హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి, హృదయపూర్వకంగా చేతులు ఎత్తడానికి మనము సిద్ధపడాలి. అంతేగాని పక్కనోడు ఎత్తాడు లేదని చెప్పి ఇలా చూసి ఆడెత్తితే ఎత్తుదా, లేకపోతే లేదు. పక్కనోడు స్తుతిస్తున్నారు లేదు, నోరు తెరిచలేదో చూసి ఆ నోరు తెరిస్తే ఇదే జరుగుతుంది సంఘంలో. ఆరాధించేటప్పుడు చాలామంది మౌనంగా ఉంటారు, ఇలా కళ్ళు మూసుకుని. బోధిధర్ముడు చెట్టు కింద ఎవరితో మాట్లాడుకోండి ఇలాగున్నట్టుగా. దేవుని ఆరాధించడానికి దేవుడు నోరు ఇచ్చాడుగా. నోరు లేనివాడు ఏమనుకుంటారు తెలుసా? నాకు నోరు ఇచ్చుంటే దేవుణ్ణి చక్కగా గట్టిగా అరిచి దేవుణ్ణి స్తుతించేవాడిని, ఆరాధించేవాడిని, మహిమపరిచేవాడిని అని చెప్పారు. కానీ మనకు అన్నీ ఉండి కూడా అన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించలేకపోతున్నాను. సిగ్గు పెట్టాలి దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు. ఎవడో చప్పట్లు కొడితే కొడదామని చెప్పి దేవుడికి శక్తినిచ్చాడు కదా. నువ్వు ఆరంభిస్తే పక్కనోడు మొదలు పెట్టాలి. అంతేగాని వాడు మొదలుపెట్టి కాసేపు సాంగ్ అంతా కొట్టేసిన తర్వాత కూడా నువ్వు కొడతకి ఆలోచిస్తూ కొడదామా లేదా, అది కిలోమీటర్ వెళ్తూ ఉంటుంది ఇలాగా. ఇది ఈ కాదు మనం నేర్చుకోవాల్సింది. మనం మొదలెడితే మన నుంచి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. మనమే ఇనిషియేటర్గా ఉండాలి, మనమే ఒక మాదిరిగా ఉండాలి, మనమే ఇంకొకరికి ఒక ఏంటంటే ఆత్మీయ స్థితిలో మనం బాగున్నామని చూపించే విధంగా మన యొక్క జీవితము ఉండటానికి ప్రయత్నించాలి. అంతేగాని వాడు కొడతా ఉన్నా మనకెందుకులే చూద్దాంలే అనుకునే భక్తిగా ఉండకూడదు. ఇది ఒక్కదాని గురించి మీకు అర్థమవడానికి చెప్తున్నాను, కానీ చాలా విషయాలు అలాగంటారు. నిన్నటి దినాన అందరూ వీళ్ళే ప్రార్థన చేస్తారు, వీళ్ళు ఎవరు చేయట్లేదు. ఇంకా వాయిస్ అక్కడికి మధ్యలో సారి పిలిచా చేయమని. ఎవరో చేస్తారని కాదు, నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేయి. రాందైతే చేయమని చెప్పేసి నేను అన్నా. వచ్చిందే చేయడానికి కూడా ఆలోచించడం ఎందుకు? ప్రేయర్ రిక్వెస్ట్ అర్థం కాలేదనుకో, అన్న ప్రేయర్ రిక్వెస్ట్ నేను సరిగ్గా వినలేదు, ఒకసారి చెప్పంటే మరలా చెప్తా.
కానీ వచ్చిన అవకాశాన్ని మనము విడిచిపెట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. మనము దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు అవకాశము ఏ విధంగా మనకి దొరికిద్దా, దాన్ని ఎలా వాడుకుందామా అని చెప్పేసి మనము ఎదురు చూడాలి. పాట పాడడానికైనా, ప్రార్థించడానికి, దేనికైనా మనం అలాంటి ఆసక్తి మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా రాను దినాల్లో ఇంకా ఇంకా ఘనమైన పాత్రలుగా మన పాత్రలను మరల్చుకుంటాడు, వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనము సంఘాన్ని నుంచి వచ్చాము, మా ఈ సంఘము, మాది ఈ డినామినేషన్ అని చెప్పేసి ఆ బంధకాలలో మీరెవరు కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్, మీరెవరు కూడా ఉండకండి. అది కాదు మనకు కావాల్సింది అనమాట. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా మనము చేయడానికి ఎప్పుడైతే మనము ముందుకు వెళ్తామో దాని ద్వారా దేవుని యొక్క కార్యాలు మన చేతులు జరుగుతాయి. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి గల దేవానికి వందనాలు. ఇంతవరకు నీ సజీవన రెక్కల చోట మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నడిపించిన విధానం మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఆమరి తండ్రి, ఇంతవరకు నేను మాతో కొన్ని విషయాలు ప్రభావ మీరు మాట్లాడున్నారు ప్రభావ.